చెన్నైలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ నటి త్రిష సహా పలువురు ప్రముఖులు లక్ష్యంగా ఆగంతకులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు. అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. ఇక సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, రాజ్భవన్, బీజేపీ ఆఫీసుకు దుండగుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇవన్నీ బూటకపు బెదిరింపులేనని నిర్ధారించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. చెన్నైలో బాంబు బెదిరింపులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, చెన్నై నగరంలో బాంబు బెదిరింపులు వరుసగా వెలువడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే నెలకొంది. ప్రముఖ సినీ నటి త్రిష నివాసానికి, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంటికి, రాజ్భవన్ కి, బీజేపీ కార్యాలయానికి కూడా, అలాగే చెన్నై విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపులు కావడంతో చెన్నై రాష్ట్రంలో అయితే ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. ఇటీవలే టీవీకే క్యాంపెయిన్ లో కరూరులో జరిగినటువంటి స్టాంపేడ్ లో 40 మంది మరణించిన తర్వాత నటి త్రిష విజయ్ కి మద్దతు ప్రకటించడం రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో చెన్నైలోని తేనాంపేట్ లో నటి త్రిష నివాసానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సంచలనం రేపిందని చెప్పొచ్చు. పోలీసులు వెంటనే దళాలతో పాటు అలాగే స్నిప్పర్ డాగ్స్ సహాయంతో సెర్చెస్ అయితే ప్రారంభించారు. అయితే చివరికి కేవలం అనుమానాస్పద వస్తువులు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది కేవలం బెదిరింపు ఈమెయిల్ అని తేలింది. అలాగే శుక్రవారం ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి కూడా బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అలాగే సీనియర్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని విస్తృతంగా తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఎటువంటి ప్రమాదకర వస్తువులు కనిపించకపోవడంతో కేవలం ఇది బెదిరింపు కాల్ అని తేల్చేశారు. అయితే దీనిపై ప్రత్యేక దర్యాప్తు అయితే ప్రారంభమైపోయింది. ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దుండగులు ఏ ఉద్దేశంతో ఇటువంటి కాల్స్ చేస్తున్నారు అని కూడా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక టీం కూడా ప్రారంభమైపోయిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి చెన్నై విమానాశ్రయ మేనేజర్ కార్యాలయానికి కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయ ట్రాష్ బిన్స్ అంటే చెత్తబుట్టల్లో బాంబులు పెట్టబడ్డాయని, అవి పేల్తాయని హెచ్చరిక అందింది. వెంటనే విమానాశ్రయ డైరెక్టర్ అప్రమత్తం కావడంతో అర్ధరాత్రి అత్యవసర భద్రతా సమావేశం జరిగింది. సీనియర్ అధికారులందరూ కూడా, ఎయిర్లైన్ ప్రతినిధులందరూ, పోలీసులు కూడా పాల్గొన్నారు. అయితే సెర్చెస్ అనంతరం శోధన చేసిన తర్వాత పేలుడు పదార్థాలు ఎటువంటివి ఇది లేదు, ఇది కేవలం పుకారు అని నిర్ధారించారు. చెన్నై పోలీస్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ లో కూడా దీనిపై ఫిర్యాదు నమోదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అయితే ఇది చెన్నై చెన్నై ఎయిర్పోర్ట్ లో అలాగే సీఎం స్టాలిన్ అలాగే టీవీకే విజయ్ చేసినటువంటి క్యాంపెయిన్ లో జరిగినటువంటి క్యాంపెయిన్ తర్వాత నటుడు విజయ్ ఇంటికి కూడా బాంబ్ కాల్స్ రావడం చెన్నై నగరంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి ఇల్లు, రాజ్భవన్, త్రిష నటి ఇంటి వద్ద అలాగే బీజేపీ కార్యాలయం అలాగే ఎయిర్పోర్ట్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఏ ఉద్దేశంతో ఇటువంటి ఫోన్ కాల్స్ లేదా బెదిరింపు ఈమెయిల్స్ పంపిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఈ వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సిరి.